హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫుకెట్లో కొన్ని లోకల్ సైట్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. లోకల్ సైట్స్ ఎక్స్ప్లోర్ చేసి ఒక 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 వ్యూ పాయింట్స్ కూడా నేను కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు వెళ్దాం, ఎలా ఉంటాయో చూద్దాం. మీకు కూడా చూపిస్తాను, నాతో పాటు తీసుకెళ్ళి. కుదిరితే ఇప్పుడు జర్నీ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. తాయిలో ఏదో మాట్లాడుకుంటున్నారు కానీ నాకు అర్థం కావట్లా. ఓకే, బాయ్. ముందైతే నేను ఉంటున్న పటాంగ్ ఏరియా నుంచి ఫుకెట్ సిటీ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి అక్కడికి ఒక 14 కిలోమీటర్స్ ఉంటుంది. లెట్స్ గో. ఫస్ట్ అయితే మనం ఏటీఎంకి వెళ్ళి కొంచెం క్యాష్ డ్రా చేసుకున్నాం. క్యాష్ డ్రా చేసుకుంటే మనకి ఎంట్రీ టికెట్స్ కానీ, బైక్ పెట్రోల్కి కానీ, ఖర్చులకి ఉంటాయి, ఫుడ్కి. ఫస్ట్ వ్యూ పాయింట్ వచ్చి కరంగ్ హిల్ వ్యూ పాయింట్ అనేది ఉంది, అక్కడికి వెళ్దాం. అది ఫుకెట్ ఓల్డ్ టౌన్ దగ్గరలోనే ఉంది. అక్కడి నుంచి మనం ఫుకెట్ ఓల్డ్ టౌన్కి వెళ్ళాలి. ఫుకెట్ ఓల్డ్ టౌన్ ఏంటంటే చాలా హిస్టారిక్ బిల్డింగ్స్ ఉన్నాయి. పాత టైంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం పోర్చుగీసు, ఇండియన్స్, చైనీసు వీళ్ళందరూ వచ్చి ఆ ఏరియాలో ఉండేవారంట. బిజినెస్ పర్పస్, ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ అవి చేస్తూ ఉండేవారంట. సో ఆ బిల్డింగ్స్ ఇంకా కొన్ని అక్కడ ఉన్నాయి. అలాగే బిజినెసెస్ కూడా రన్ అవుతున్నాయి. ఆ ఏరియా ఒకసారి చూద్దాం వెళ్ళి. ఏటీఎం ఎక్కడున్నా చూస్తున్నా, దగ్గరలో ఏం కనపడలేదు. ఏటీఎం ఏటీఎం ఉంది. ఏటీఎంలో క్యాష్ లేదు. ఎక్కడన్నా ఉంటుందో లేదో మరి. ఎక్కడ చూసినా లేదు ఏటీఎంలో. ఏటీఎం వేట కొనసాగుతుంది మనకు ప్రస్తుతానికి. నేనేదో వ్యూ పాయింట్లకి వెళ్ళి లాక్ చేద్దాం అనుకుంటే ఏటీఎం లాక్ మీకు తీసుకోవాలి. అయ్యా, మొత్తానికి ఇక్కడ మనకు ఏటీఎం కనపడుతుంది. అమ్మయ్యా, 3000 బాట్స్ అన్న తీసుకుందాం. నా పక్కన ఇప్పుడు వరుస బైకులు ఉన్నాయి. సిగ్నల్తో ఉన్న ఇంకో 20 సెకండ్స్లో మారుతుంది. ఏదో బైక్ రేస్ స్టార్ట్ అవుతున్నట్టు వరుస ఉన్నాయి అన్నమాట బైకులు. సిగ్నల్ పడగానే చూడండి ఎలా వెళ్తారు, చూసేస్తారు అంతే. ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళే ప్లేస్ ఒక 6 కిలోమీటర్స్ ఉంది. 3, 2, 1. గ్రీన్ కూడా వాళ్ళ ఇప్పుడైతే కరంగ్ హిల్కి వచ్చేసాం మనం. దీని మీద ఉంది ఫుకెట్ సిటీ వ్యూ పాయింట్. వెళ్ళి చూసేద్దాం. మధ్యలోకి వెళ్ళి అరిస్తే నేను పడుతుందండి గట్టిగా. పెద్ద రీజన్ రావట్లా. వ్యూ మాత్రం భలే ఉంది. మొత్తం సిటీ అంతా కనపడుతుంది చూడండి. వీళ్ళు ఎవరో ఇద్దరు ఉన్నారు. బాటేమో బీచ్, ఐలాండ్స్ కనపడుతున్నాయి. భలే ఉంది చూడండి. బీచ్, ఐలాండ్స్, సిటీ, హిల్స్ బాగా కనిపిస్తున్నాయి అన్నీ. నేచర్ని ఇష్టపడే వాళ్ళకైతే ఇక్కడికి వచ్చి కూర్చుంటే అసలు టైమే తెలీదు. అంత బాగుంది ప్లేస్ అయితే. క్లైమేట్ కూడా నేను వచ్చిన టైంలో అయితే చాలా బాగుంది. క్లౌడీగా గాలి వేస్తుంది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే నేను ఒక 10-15 మినిట్స్ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా డ్రైవ్డే ఎలా కొట్టేస్తుందో కొబ్బరికాయ. ఒక కోకోనట్ తాగి నెక్స్ట్ పాయింట్కి వెళ్దామని చెప్పి కోకోనట్కి అయితే వచ్చేసాను నేను. ఇక్కడ ఎక్కువ ఏంటంటే లేడీసే మెయింటైన్ చేస్తున్నారు షాప్స్ అన్నీ. అందుకని కొబ్బరి బొండాలైనా ఏదైనా సరే వీళ్ళే కొట్టడం అనమాట. scene
ఓల్డ్ టౌన్ ఫుకెట్లో ఉన్నాం ఇప్పుడు మనం. స్ట్రీట్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే వైర్లు ఏమీ కూడా మనకి పైన కనబట్టలా. నాకు తెలిసి మరి అండర్ గ్రౌండ్ కేబుల్స్ అనుకుంటా. చక్కగా ఇలా ఓపెన్గా ఉండి ప్రశాంతంగా భలే ఉంది. చూడటానికి చాలా ఖాళీగా నీట్గా ఉంది. అదే వైర్లు ఉంటే మొత్తం గజిబిజిగా ఉండేది, గందరగోళంగా. ముందేదో బొమ్మ ఉంది చూడండి. ఈ బొమ్మ చూస్తుంటే నాకు స్క్విడ్ గేమ్లో గ్రీన్ లైట్ రెడ్ లైట్ అని కాల్చి పారేస్తూ ఉంటుంది చూసారా, ఆ బొమ్మ గుర్తొస్తుంది దీన్ని చూస్తే కదా. దీనికి దగ్గరలోనే 200 years బ్యాక్ కట్టిన ఒక టెంపుల్ ఉంది. అక్కడ కూడా వెళ్దాం మనం ఇటు నుంచి. ఒకసారి అలా క్లాక్ టవర్ చుట్టూరు మీకు చూపించి అక్కడి నుంచి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఊరికి ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, అది అసలు ఎలా కట్టారు, 200 సంవత్సరాల క్రితం టెంపుల్ అంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఓల్డ్ టౌన్ ఫుకెట్కి వచ్చాం. ఇక్కడ ఫేమస్ ఒక స్పాట్ ఏంటంటే క్లాక్ టవర్. చాలామంది అక్కడ ఆల్రెడీ నుంచుని ఫొటోస్ దిగుతున్నారు చూడండి. ఇదే క్లాక్ టవర్ చూడండి. స్కూల్ అయిపోయినట్టుంది. స్కూల్ నుంచో కాలేజ్ నుంచో మరి అందరూ యూనిఫామ్లు వేసుకుని బండ్లు వేసుకుని వెళ్తున్నారు అప్పుడే. స్టైల్ అంతా కూడా యూరోపియన్ చైనీస్ మిక్స్. ఎందుకంటే ఆ టైంలో ఇప్పుడు 18th century 17th century టైంలో మొత్తం థాయిలాండ్కి డిఫరెంట్ కంట్రీస్కి బిజినెస్ అంతా ఈ స్ట్రీట్ నుంచే జరిగాయంట. చాలా వరకు బయట నుంచి తెచ్చి ఇంపోర్ట్ చేసి అమ్మడం, ఎక్స్పోర్ట్స్ చేయడం అన్నీ కూడా ఇగో ఈ క్లాక్ టవర్, ఆ స్ట్రీట్, ఈ బిల్డింగ్స్ చూడండి అన్నీ ఓల్డ్ స్టైల్ ఎలా ఉన్నాయో. అయ్యో అటు ఈ ఏరియాలో ఎగ్జాక్ట్గా ఫస్ట్ బిల్డింగ్ ఎప్పుడు కట్టారో ఎవరికి తెలియదంట. కానీ కొన్ని హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఏంటంటే 1853 నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పి ఎవిడెన్స్ ఉందంట. హాయ్ బ్రో. Hello. ఎనీ మెనూ? Menu. You have mix 1 2 3 100 baht. Guava, mango, papaya, mango, guava, pineapple. హౌ మచ్ మిక్స్ ఈజ్ హౌ మచ్? 1 2 3. 1 2 3 baht. 100 baht. Yep. ఓకే, వన్ మిక్స్ దగ్గర ఒక 250 రూపీస్ అవుతాయి. మనకైతే ఒకటి ఇచ్చాడు, కట్ చేసి లోపు ఖాళీగా ఉండే బదులు తింటా ఉండమని చెప్పి ఒకటి ఇచ్చాడు అనమాట మనకి. Same lemon. Very good. Thailand. ఓకే. And థ్యాంక్ యూ. sour. Lemon. Yep. And పుల్లగా ఉంది. cut some more. Yeah. Okay. ఓకే. Only if a green and I leave with a bag full of cash. Long nights, long 100 bahts. Yep. థ్యాంక్ యూ. సబరికా. Sawadika. Oh, Thailand. Nít nói. యా. India. ఇండియా. Oh, very good. Thailand. ఓకే బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. 3 ఫ్రూట్ మిక్స్ అయితే ఇచ్చాడు మనకి. చక్కగా ఒక ప్లేస్ చూసుకుని మనం కూర్చుని తిందాం వెళ్ళి. longer roads. I just go with the flow. Head up when I'm low. Yeah, you know how it goes. Got the hustle in my veins every day. ఇటు ఉన్నాయి వైర్లు మళ్ళీ. ఇందాక మనం వచ్చిన అక్కడ లేవు కానీ ఇటు వైర్లు కనపడుతుంది చూడండి. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. వైర్లు ఉంటే మొత్తం అసలు అందం అంతా పోయింది. ఈ టెంపుల్ అయిన తర్వాత మనం సన్సెట్ వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి సన్సెట్ చూద్దాం. అక్కడ సన్సెట్ చూస్తా రిలాక్స్ అవుదాం. ఇదిగోండి నేను చెప్పిన సైట్. ఈ సైట్ వచ్చేసి 1886లో కట్టారంట. ఇది వచ్చి దగ్గర ఒక 150 years అవుతుంది ఇది కట్టి. నాకు కొంచెం ఈ ఓల్డ్ బిల్డింగ్స్ అంటే ఇష్టం కాబట్టి కొంచెం చూద్దామని వచ్చా. ఇది ఒక బుద్ధిస్ట్ సైట్. ఇందులోనే ఒక మోనస్ట్రీ కూడా ఉంది. చూడండి అందరూ పిల్లల్ని పికప్ చేసుకుని వెళ్తున్నారు. ఈ మోనస్ట్రీ 200 years నుంచి ఉందంట, 150-200 years నుంచి. సో దాంతోపాటు ఈ చెట్టు కూడా ఉందేమో అనుకుంటున్నా. అంత కాదనుకున్నా పోనీ ఒక 100 సంవత్సరాలన్నా ఉండొచ్చు. ఇంత పెద్దదా? అప్పటికి చూడండి చాలా కొమ్మలు కొట్టేశారు ఇటు. ఇంత ఉంది ఇంకా. గుడిగే చాలా బాగుంది. మనం కూడా ఇంకా సన్సెట్ అవుతుంది కాబట్టి వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం. మ్యాక్సిమం ఇంకా క్లోజింగ్ టైం అవుతున్నట్టు ఉంది, అందరూ వెళ్ళిపోతున్నారు. ఎంత హైట్ ఉందో, దున్నపోతులాగా ఉందో.
పాయింట్ వచ్చేసి ఐలాండ్కి ఉన్న చివర రవాయ్ అనే ఏరియా. అది ఇప్పుడు నేనున్న దగ్గర నుంచి 18 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ సన్సెట్ టైం అవుతుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పి నేను ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వెంటనే బయలుదేరిపోయాను. ఫాస్ట్గా వెళ్దాం. పక్కన బీచ్ చూడాలా, రోడ్డు చూడాలా, అట్లా అంత బాగుంది బీచ్ పక్కన. చూడండి సన్సెట్ భలే కనపడుతుంది. Shooting 50-50, I'ma make my way through. Don't play around unless I'm playing round two. Only one shot for it all in life, it ain't no round twos. All gas, no brakes, all work, no play, all night, all day. చూడండి ఎన్ని కార్లు, బైకులు, నేను చూస్తుంటే అర్థం కావట్లేదు వ్యూ ఎంత బాగుంటుందో. గేట్స్ క్లోజ్ చేసేసారు. ఫ్రెండ్స్, పొద్దునుంచి అయితే మనం హిస్టారిక్ ప్లేసెస్ చూసాం. ఓల్డ్ టౌన్ కానీ, చైనీస్ కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ కానీ, ఇవన్నీ చూసి మొత్తం సాయంత్రానికి ఒక న్యాచురల్ స్పాట్కి వచ్చాం సన్సెట్ చుట్టకి. టైంకి వస్తాను లేదు అనుకుంటా ఫాస్ట్గా వచ్చే, కానీ నాకు తెలిసి అయితే ఇంకా సన్సెట్ పూర్తిగా అవ్వలేదు. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో వ్యూ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి నేను కూడా ఎక్సైట్ అవుతున్నా. యావరేజ్గా ఉంటుందా, బాగుంటుందా, బాగోదా, కాసేపట్లో తెలిసిపోద్ది మనకి. పైన కూడా కూర్చొని చూస్తున్నారు చూడండి వీళ్ళందరూ గోడ మీద కూర్చొని ఎలా చూస్తున్నారు. ఇంతమంది చూడండి అందరూ ఫోన్లు పట్టుకుని. ఎందుకు వీళ్ళందరూ ఫోన్లు పట్టుకుని చూస్తున్నారంటే వ్యూ ఇంత బాగుంది కాబట్టి. వ్యూ మాత్రం అదిరిపోయింది. చూడండి అసలు ఎంత బాగుందో. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి ప్రామ్తెప్ కేప్. ఇది ఫేమస్ ఏంటంటే సన్సెట్ చూడటానికి ఫేమస్ అనమాట. ఇది అండమాన్ సీ మీద అలా సూర్యుడి కిందకి దిగుతూ ఉంటే ఇక్కడి నుంచి కొండ పైన ఉంటుంది ఈ పాయింట్. ఇక్కడి నుంచి చూస్తుంటే అసలు ఇక అది మామూలుగా ఉండదు అనమాట. ఈ వీడియోలో చూస్తుంటే పెద్దగా తెలియదు, కానీ మనకి డైరెక్ట్గా చూస్తుంటే మాత్రం కళ్ళు చెదిరిపోతాయి. వర్త్ అంటారు చూసారా, ఆ టైప్ అనమాట. నేచర్ని ఇష్టపడి నాకు పొద్దున్నుంచి తిరిగిన అన్ని స్పాట్ల కంటే ఇది చాలా బాగుంది, చాలా నచ్చింది. ఐలాండ్కి నేను ఉండటం ఒకవైపు, వ్యూ పాయింట్స్ ఒకవైపు, ఇప్పుడు నేనున్న ప్లేస్ ఒకవైపు ఉండడం వల్ల పొద్దున్నుంచి కూడా నేను బండి మీద పటాంగ్ నుంచి ఫుకెట్ ఓల్డ్ టౌన్కి, ఫుకెట్ ఓల్డ్ టౌన్ నుంచి ఇప్పుడు రవాయికి, మళ్ళీ ఇప్పుడు ఇది అయిన తర్వాత రవాయి నుంచి మళ్ళీ పటాంగ్కి వెళ్ళాలి. సో పొద్దున్నుంచి ఎక్కువ తిరిగి ఉండటం వల్ల ఇక్కడ టైం స్పెండ్ చేయడం మంచి రిలాక్సింగ్గా అనిపించింది అనమాట. చక్కగా నేను ఒక 1 hour స్పెండ్ చేశాను ఇక్కడ. కాకపోతే ఏంటంటే నేను కొంచెం లేట్గా రావడం వల్ల టైం ల్యాబ్స్ కానీ, ఎక్కడైనా కెమెరా సెట్ చేద్దామంటే ప్లేస్ కానీ ఏమీ నాకు దొరకలేదు. కొంచెం మంచి ప్లేస్ దొరికినా నేను ఇంకొంచెం ముందు వచ్చిన వీడియో ఇంకొంచెం బాగా తీసేవాడిని. కానీ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా పొద్దున్నుంచి అటు ఇటు ఆ సైడ్స్కి ఈ సైడ్స్కి తిరిగి ఉన్నవాళ్ళు కదా. చక్కగా ఇక్కడ గోడ మీద కూర్చుని చల్లగా గాలి వేస్తున్నాడు సముద్రం మీద నుంచి. ఈ వ్యూ ఎంజాయ్ చేస్తా చక్కగా రిలాక్స్ అవుతా చిల్ అవుతున్నారు అందరూ. ఇప్పుడు వెళ్ళిపోతారు ఇంకా జనాలు. సన్సెట్ అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ చాలా దూరాలు వెళ్ళాలి కదా, చీకటి పడుతుందని అందరూ ఇంకెళ్ళిపోతున్నారు మళ్ళీ. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. రేపైతే ఫిఫీ ఐలాండ్స్ ట్రిప్ ఉంది నాకు, అక్కడ వెళ్ళబోతున్నా. అది వచ్చి ఫుకెట్ నుంచి 60 కిలోమీటర్స్ సముద్రంలో లోపలికి వెళ్ళాలన్నమాట. ఒక బోట్లో 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఒక ఐలాండ్కి వెళ్తున్నాం. అక్కడ వ్యూస్ అసలు ఎక్సలెంట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. అది మాత్రం మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ఇంకా ఎక్కువ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. వన్ అవర్లో మళ్ళీ బోట్ దగ్గర రావాలన్నారు. రాకపోతే ఎక్కడ సెటిల్ అయిపోవడమే పర్మనెంట్గా.